పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని విశ్వాసులారా, మీ అందరికీ ఆగమన కాలపు మొదటి ఆదివార ప్రసంగానికి ప్రేమతో ఆహ్వానం అందిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, కథోలికా శ్రీ సభలో దైవార్చన క్యాలెండర్ అనేది ఆగమన కాలముతోటి ప్రారంభమవుతూ ఉన్నది. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఆగమన కాలము అనగా అనేకమైనటువంటి అర్థాలు వస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఆగమన కాలము ఏమి సూచిస్తూ ఉన్నది అని అంటే దేవుని యొక్క రాకడను సూచిస్తూ ఉన్నది. దేవుని యొక్క రాకడ ఆనందదాయకమైనటువంటి రాకడ అని, ఆశీర్వాదవంతమైనటువంటి రాకడ అని, ఈ యొక్క శుభ రాకడను బట్టి మనము సంసిద్ధపాటుతనాన్ని కలిగి ఉండాలి అని ఈ ఆగమన కాలము మనకు గుర్తు చేస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, దేవుని యొక్క రాకడను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు 3 ప్రధానమైనటువంటి విషయాల ద్వారా దేవుని యొక్క రాకడ యందున్నటువంటి సత్యాన్ని మనం గ్రహించవచ్చు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, దేవుని యొక్క రాకడ మొట్టమొదటిగా మనము గ్రహిస్తూ ఉన్నాము. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి పాపములో మునిగిపోతూ ఉన్నప్పుడు, పాపిగా మారిపోతూ ఉన్నప్పుడు, పాప బంధకాల నుండి మనిషిని రక్షించటానికి కరుణామయుడినటువంటి, ప్రేమామయుడినటువంటి, దయామయుడినటువంటి క్రీస్తు భగవానుడు ఈ లోకానికి మానవ రూపిగా వేంచేసి వచ్చి ఉన్నారు. మనిషి యొక్క ఈ శరీరానికి, ఈ మర్త్య శరీరానికి తన యొక్క మహిమను తీసుకుని వచ్చినటువంటి ఆయన యొక్క రాకడ, ఆయన యొక్క జన్మదిన వృత్తాంతాన్ని ప్రత్యేకంగా మనము ఆగమన కాలంలో గుర్తు చేసుకుంటూ ఉంటాము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఇది మొట్టమొదటి అంశము. రెండవ అంశంగా యేసునాథుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఈ లోకాంత్యము వరకు కూడా సర్వదా సత్తా నేను మీతో ఉంటాను అని ఆయన మాట ప్రకారముగా ప్రియమైన దేవుని విశ్వాసులారా, మన యొక్క విశ్వాసాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎల్లప్పుడూ కూడా మన జీవితంలోకి వస్తూ ఉంటారు. ఆయన వాక్కుగా వస్తూ ఉంటారు, దివ్యసప్రసాద రూపిగా వస్తూ ఉంటారు, మన జీవితాన్ని తీర్చిదిద్దుతూ ఉంటారు. అనగా ప్రతిరోజు, ప్రతి క్షణము విశ్వాసములో మనం నిలబడుతున్నటువంటి విధానాన్ని బట్టి, దేవుని నమ్ముకున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు మనతో ఉండటము, మనతో వాసము చేయటము ఆయన యొక్క రాకడను సూచిస్తూ ఉన్నది. మూడవ అంశముగా ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, కాలము పరిపక్వమైనప్పుడు కడరా రోజులలో దేవుడు ఆయన సింహాసనాసీనుడై, ఇదిగో మహిమాయుతమైనటువంటి ఆయన యొక్క పవిత్రమైనటువంటి శరీరముతోటి రెండవ రాకడలో ఆయన వెంచేసి రావటము మనము వాక్యాన్ని బట్టి గ్రహించే సత్యము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ 3 ప్రధానమైనటువంటి రాకడలలో మనం గ్రహిస్తున్నటువంటి నిత్య సత్యము ఏమిటి అని అంటే దేవుని యొక్క రాకడ ఆయన యొక్క పవిత్రమైనటువంటి సాన్నిధ్యాన్ని సూచిస్తూ ఉన్నది. ఆయన ఈ లోకములో మనిషిగా పుట్టినప్పుడు పవిత్రమైనటువంటి సాన్నిధ్యము, మన విశ్వాసములో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, దివ్యప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన మహిమలో వేంచేసి రావటము, తన పవిత్రమైనటువంటి శరీరక్తాలతోటి మన జీవితాల్లోకి రావటము మనము గ్రహిస్తున్నటువంటి రెండవ ప్రధానమైనటువంటి సత్యము. మూడవ ప్రధానమైనటువంటి సత్యము, ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఆయన రాజుల రారాజుగా ఈ లోకంపై తీర్పు తీర్చడానికి వస్తున్నటువంటి ఆ యొక్క చివరి గడియలను సూచించేది. ఈ గడియలన్నీ కూడా ఆయన యొక్క పవిత్రమైనటువంటి సాన్నిధ్యాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని యొక్క పవిత్రమైనటువంటి సాన్నిధ్యంలో మనము ధ్యానిస్తూ గ్రహించాల్సినటువంటి గొప్ప సత్యము ఏమిటి అని అంటే, ఎవరెవరైతే ఆయన యందు విశ్వాసాన్ని కలిగి ఉంటారు, నమ్మకాన్ని కలిగి ఉంటారు, ఆయన యొక్క రాకడ నిమిత్తమై నిరీక్షణ కలిగి ఉంటారు, చలించిపోనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారు, అటువంటి వారి జీవితము ఆనందదాయకమైనటువంటి జీవితము అని, రక్షణాయుతమైనటువంటి జీవితము అని, అది మహిమ ఆశీర్వాదాలతో నింపబడినటువంటి జీవితము అని ఆగమన కాలము నాడు దేవుని యొక్క రాకడ ద్వారా ఆయన పవిత్రమైనటువంటి సాన్నిధ్యాన్ని బట్టి మనం గ్రహిస్తున్నటువంటి గొప్ప ప్రధానమైనటువంటి అంశము
ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు మనిషిగా మనుషుల మధ్య ఆయన సంచరించినప్పుడు పవిత్రమైనటువంటి వాక్యాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఎవరెవరైతే క్రీస్తు భగవానుడి ఎడల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని, నిరీక్షణను కలిగి ఉన్నారు, వారి ఆత్మలు దీవించబడి ఉన్నట్లుగా, వారు రక్షణ పొందుకొని ఉన్నట్లుగా, వారి జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలు చవిచూసి ఉన్నట్లుగా మనము లేఖనాలను బట్టి, సుశేషాలను బట్టి గ్రహిస్తున్నటువంటి సత్యము. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, యేసయ్య పవిత్రమైనటువంటి సాన్నిధ్యము ద్వారా, ఆయన యందు నమ్మకాన్ని ఉంచటము ద్వారా మరణించిన వారు సహితము జీవాన్ని పొందుకోవటము, అనేకమైనటువంటి రోగ బాధలలో ఉన్నటువంటి వారికి పరిపూర్ణమైనటువంటి స్వస్థత, ఆయురారోగ్యాలు పొందుకోవటము, గుడ్డివారు చూడగలగటము, మూగవారు మాట్లాడగలగటము, చెవిటివారు వినగలగటము, అంధకారములో ఉన్నటువంటి వారు మహిమాయుతమైనటువంటి ఆయన దివ్య వెలుగును గాంచటము. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, అనేకమైనటువంటి అద్భుతాలలో మనం గ్రహిస్తూ ఉన్నాము. దేవుని యొక్క సాన్నిధ్యములో మనకు విడుదల, మనకు రక్షణ, మనకు స్వస్థత లభిస్తూ ఉన్నది అని. కానీ ఎవరెవరైతే అపనమ్మకంగా ఉన్నారో, అవిశ్వాసులుగా ఉన్నారో, వారి పాపములోనే విడిచిపెట్టబడుతూ ఉన్నారు అని ఆయన పవిత్రమైనటువంటి సుశేషాలలో మనం గ్రహిస్తున్నటువంటి సత్యము. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, అదేవిధంగా మన అనుదిన ప్రార్థనలలో మనము చవి చూస్తున్నటువంటి అద్భుత కార్యాలు ఇదే సాదృశ్యాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మనము చలించిపోనటువంటి విశ్వాసములో నిలబడుతూ ఉన్నప్పుడు, దేవునిపై నమ్మకాన్ని కలిగి ఉంటున్నప్పుడు మన జీవితం అనేది రోజు రోజు కూడా ఒక పవిత్రమైనటువంటి ఆశీర్వాదవంతమైనటువంటి జీవితాలు అని మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాము, మనము చవి చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ రెండు రాకడ విషయాలు కూడా, అనగా యేసయ్య జన్మము ద్వారా ప్రతిరోజు మన విశ్వాసాన్ని బట్టి, మనము ఆయన నమ్ముకోవటాన్ని బట్టి, ఆయన మన జీవితంలోకి రావటము ద్వారా మనం చవి చూస్తున్నటువంటి అద్భుతాలు మనకు గుర్తు చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, యేసయ్య రెండవ రాకడ సమయంలో ఆయన ఆ గమనములో మనము ఆయన వస్తున్నటువంటి ఆ విషయాన్ని బట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనగా మనకు విశ్వాసము ఉన్నది కాబట్టి, ఆయనపై మనకు నమ్మకము ఉన్నది కాబట్టి, ఆయన యొక్క రాకడ నిమిత్తమై మనం సంసిద్ధపాటుతనముతోటి, నిరీక్షణతోటి మెలకువ కలిగి ఉన్నాము కాబట్టి, ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనగా ఈనాటి సుశేషంలో మనం గ్రహిస్తూ ఉన్నాము, ఆయన రెండవ రాకడ సమయంలో ఆ రోజులు అనేవి ఎలా ఉండబోతున్నాయో, ఆ గడియ ఎంత భయంకరంగా ఉండబోతూ ఉన్నదో యేసునాథుడే తేట తెల్లముగా వివరిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, లోకం మొత్తం కూడా అంధకారములో మునిగిపోతూ ఉన్నది అని, అనేకమైనటువంటి పీడనలు, అనేకమైనటువంటి నష్టాలు, అనేకమైనటువంటి కష్టాలు అనేవి మనము చాలానే చూస్తూ ఉంటాము. అంధకార శక్తులు అనేవి అవి విడుదల గావించబడుతూ ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఆకాశం అనేది, ఆకాశంలో నుండి ఆకాశ శక్తులన్నీ కూడా పడిపోవటం అనేది మనము చూస్తాము అని యేసునాథుడే తెలియజేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక సాదృశ్యంగా మనకు కనబడబోతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు ఎవరెవరైతే ఆయన ఎడల నమ్మకం కలిగి ఉన్నారు, విశ్వాసము కలిగి ఉన్నారు, సంసిద్ధపాటుతనాన్ని కలిగి ఉన్నారు, వారు మాత్రము ఆయనతోటి ఆయన మహిమాయుతమైనటువంటి రాజ్యంలోకి కొనుపోబడబోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఎవరెవరైతే నమ్మకము లేకుండా, విశ్వాసము లేకుండా వారి జీవితాన్ని ఇష్టానుసారంగా జీవిస్తూ నిరుపయోగమైనటువంటి జీవితాలుగా వారు మార్చుకుంటారు, అటువంటి వారు అంధకారంలో విడిచిపెట్టబడబోతున్నారు. అంధకార శక్తులు వారిని కబలించబోతూ ఉన్నాయి. సైతాను బంధకాలలో వారు మిగిలి నాశనం చెందబోతూ ఉన్నారు అని యేసునాథుడు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, యేసయ్య మాట ఇచ్చారు అని అంటే
ఆ మాట ప్రకారంగా దానిని తప్పకుండా నెరవేర్చే దేవుడై, యథార్థవంతమైనటువంటి సత్యవంతుడైనటువంటి దేవుడై ఆయన కనబడుతూ ఉన్నారు. ఆయన పవిత్రమైనటువంటి వాక్యాన్ని బట్టి ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, చాలామంది జ్ఞానవంతులు, తెలివి కలిగినటువంటి వారు ఈ జీవిత అనంతరము మరొక జీవితము లేదు అన్న అపోహలోకి వారు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ యేసు ప్రభు తేట తెల్లము చేస్తూ ఉన్నారు. ఈ మానవ జీవిత అనంతరము మహిమాయుతమైనటువంటి జీవితము బహుమానంగా ఉండబోతూ ఉన్నది అని ఎవరెవరైతే నమ్మకంగా విశ్వాసము కలిగి ఉంటారో అటువంటి వారికి ఆ జీవితం అనేది మహాభాగ్యంగా ఒసగబడబోతూ ఉన్నది. యేసునాథుడే దాన్ని ఒసుగుతూ ఉంటారు అని ఆయనే మాట ఇస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, చాలామంది ఈ జీవిత అనంతరము మరి ఒక జీవితము లేదు అన్న అపోహలో ఇష్టానుసారంగా శరీరానుసారులై వారి జీవితాన్ని దుర్వినియోగపరుచుకుంటూ ఉన్నారు, నష్టపరుచుకుంటున్నారు, వారి ఆత్మలకి ఆటంకం తెచ్చుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, తినుచు త్రాగుచు చిందులు వేయటమే వారి ప్రధానమైనటువంటి అంశమై ఉన్నది. వారి యొక్క జీవితాన్ని ఇష్టానుసారంగా జీవించాలి, ఈ జీవిత అనంతరం మరి ఒక జీవితం లేదు అన్న ఒక దుర్లభమైనటువంటి బోధనలలో చిక్కి జీవితాన్ని దుర్వినియోగపరుచుకుంటూ ఎంతోమందిని తప్పుద్రోవ పట్టిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది మన చుట్టూ ఉన్నారు. కానీ మహాజ్ఞానవంతుడైనటువంటి మహాశక్తివంతుడైనటువంటి యేసయ్య, సర్వాన్ని పరిశీలించగలుగుతున్నటువంటి యేసయ్య, ఆయన ఏ వాగ్దానము చేస్తూ ఉన్నారు? ఈ జీవిత అనంతరము ఆయనతో ఒక గొప్ప జీవితము ఉండబోతూ ఉన్నది అని. కాబట్టి ఎవరెవరైతే విశ్వాసము కలిగి ఉంటారో అటువంటి వారందరూ కూడా దేవునితో, ఆయనతో పరలోకములో ఉంటారు అని ఈనాటి పఠనాలను బట్టి మనం గ్రహిస్తున్నటువంటి సత్యము. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ దేవుని యొక్క రాకడ నిమిత్తమై ఈ నిరీక్షణ కాలములో, ఈ సంసిద్ధపాటు తనముతో నింపబడినటువంటి ఈ కాలంలో దేవుని యొక్క విశ్వాసులు ఎలా మెలకువ కలిగి ఉండాలి, ఎటులా వారి యొక్క ఆలోచనలు ఉండాలి, వారి జీవిత తీరు ఎలా ఉండాలో ఈనాటి పఠనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మొట్టమొదటిగా దేవుని ఎడల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుని యొక్క సాన్నిధ్యము విశ్వాసి ఉన్నటువంటి తావులో దిగి వస్తూ ఉంటుంది. అది యేసయ్య వసగినటువంటి అభయము, వరము. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామాన ఏక మనస్కులై ఉంటారు, వారి మధ్యలో నేను కొలువై ఉంటాను అని, నేను వస్తాను అని, నా రాకడకి విశ్వాసమే ఒక ప్రధానమైనటువంటి సూచిక అని యేసునాథుడే తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మొట్టమొదటిగా విశ్వాసమైనటువంటి మనందరికీ దేవుని ఎడల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా నిరీక్షణ కలిగి ఉండాలి. ఈరోజు దేవుడంటే భయము ఉండి రేపటి రోజున అపవాది యొక్క బోధనలు విని త్రోవ తప్పిపోవటము కాదు జీవితం అంటే. ఎలాంటి విషయాల్లోనైనా, ఎటువంటి గడ్డుకాల పరిస్థితుల్లో అయినా దేవుని ఎడల నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన వస్తారు, తప్పకుండా మమ్మల్ందరినీ కూడా దీవిస్తారు, తన మహిమాయుతమైనటువంటి ఆ శరీరములోకి మమ్మందరినీ కూడా జత చేస్తారు అన్న గొప్ప నిరీక్షణ కలిగి ఉండాలి అని. అదేవిధంగా ఈ యొక్క సంసిద్ధపాటుతనంలోనే మెలకువ కలిగి ఉండాలి అని ఇంకొక ప్రధానమైనటువంటి అంశమును ఈ యొక్క ఆగమన కాలంలో మనం గ్రహిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, యజమాని ఎప్పుడు వస్తాడో తెలిసినప్పుడు సేవకుడు మెలకువ కలిగి ఉంటాడు. కానీ యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియకపోయినా కానీ మెలకువ కలిగి తాను నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలని సక్రమంగా ఏ సేవకుడైతే నిర్వర్తిస్తూ ఉంటాడో ఆ సేవకుని బట్టి యజమాని ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు అని వాక్యములో మనం గ్రహించే గొప్ప సత్యము. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులు, మనము కూడా మన యొక్క ప్రభువు, మన యొక్క రాజుల రాజైనటువంటి ఆ యేసునాథుడు ఈ లోకంలోకి వస్తూ ఉన్నప్పుడు, మన జీవితాలలోకి మనం వస్తూ ఉన్నప్పుడు మనం మెలకువ కలిగి దేవుడు అప్పగించినటువంటి బాధ్యతలని శిరసావహించి బాధ్యతాయుతముగా మనం జీవిస్తున్నప్పుడు, మనం జీవిస్తున్నటువంటి ఆశీర్వాదవంతమైనటువంటి పుణ్య జీవితాన్ని బట్టి దేవుడు మేలైనటువంటి బహుమానాన్ని మనకు వసుగుతూ ఉంటారు.
నిత్య జీవాన్ని మనకు ఇస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, అదేవిధంగా హృదయ శుద్ధి అనేది చాలా అవసరము. ఈ హృదయ శుద్ధి ఏమి సూచిస్తూ ఉన్నది అని అంటే, దేవుడు కేవలము ఎక్కడనో ఏ ప్రాంతంలోనో జన్మించటము కాదు, మన యొక్క హృదయంలోనే జన్మించాలి అని హృదయ శుద్ధి తెలియపరుస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ సంసిద్ధ పాటుతనములోనే మనము పాపానికి స్వస్తి చెప్పి పాపులముగా కాకుండా దేవుని బిడ్డలంగా మారి పుణ్యవంతమైనటువంటి ప్రార్థనాయుత జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని ఆలింగనము చేసుకొని ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, గొప్ప ఆశీర్వాదవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని తెలియనటువంటి శ్రీ సభ మన గుర్తు చేస్తూ ఉన్నది. ఇలా మనము అన్ని విషయాల్లో సంసిద్ధపాటుతనాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆయన తీసుకుని రాబోతున్నటువంటి ఆ మహిమాయుతమైనటువంటి ఆశీర్వాదవంతమైనటువంటి గొప్ప మేలులన్నిటిని కూడా మనకు వసుకుతూ ఉంటారు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, అటువంటి పుణ్యవంతమైనటువంటి ఆయన యొక్క రాకడలో ఉన్నటువంటి మన జీవితాన్ని బట్టి మనము ప్రతినిత్యము ఆలోచన చేస్తూ ఆశ కలిగి ప్రార్థనాయుతంగా విశ్వాసవంతంగా మిగులుదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలని అధికంగా దీవించి కాచి కాపాడునుగాక.